హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో మనం తెలుగులో నెట్వర్క్ అనాలిసిస్, నెట్వర్క్ థీరమ్స్ గురించి చెప్పుకుంటున్నాం. సో ఈరోజు మనం మిల్మెన్స్ థీరం గురించి చెప్పుకుందాం. సో మిల్మెన్స్ థీరం అంటే మనకి బేసిక్గా సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో జనరల్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇటువంటి సర్క్యూట్స్ మనకి ఎప్పుడైనా ఈ నెట్వర్క్లో కనబడినప్పుడు, అంటే నెట్వర్క్ అనాలిసిస్ చేయాలి, ఇటువంటి సర్క్యూట్కి నెట్వర్క్లు మనం అనలైజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ వోల్టేజ్ రెసిస్టర్ ఈ విధంగా సిరీస్లో ఉండి ఇటువంటి సేమ్ కాంబినేషనే మనకి ప్యారలల్లో ఉన్నాయనుకోండి ఈ టైప్లో. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మొత్తం మనం ఆరెంజ్ కలర్లో లైన్స్ వేసాం కదా, ఈ మొత్తం కూడా మనకి ఈ విధంగా కన్వర్ట్ అయిపోతుంది. విఎం అండ్ ఆర్ఎం కింద కన్వర్ట్ అయిపోతుంది. అయితే విఎం అంటే ఏంటి? విఎం ఫార్ములా ఎలా వస్తుంది అంటే విఎం ఈజ్ ఈక్వల్ టు V1 G1 ప్లస్ V2 G2 ప్లస్ V3 G3 హోల్ డివైడెడ్ బై G1 ప్లస్ G2 ప్లస్ G3. G అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ జస్ట్ కండక్టెన్స్, అంటే G ఈజ్ ఈక్వల్ టు 1/R. వెరీ సింపుల్ కాన్సెప్ట్, ఇంతకు మించి ఇంకేం లేదు. ఇందులో G ఈజ్ ఈక్వల్ టు 1/R అంటే ఇక్కడ R1 ఉంది కదా, ఇందులో R1 ఉంది కదా, సో 1/R1 ఈజ్ ఈక్వల్ టు G1. సిమిలర్లీ 1/R2 ఈజ్ ఈక్వల్ టు G2, అలానే 1/G3 ఈజ్ ఈక్వల్ టు 1/R3. అంతే, అంతకుమించి ఏం లేదు. అయితే దీన్ని ఎలా ప్రూవ్ చేద్దాం అనేది చూద్దాం ఒకసారి. సో ఇది విఎం, అలానే ఇక్కడ ఆర్ఎం ఉంది కదా, ఆర్ఎం మనకి ఏ విధంగా వస్తుంది అంటే 1/G1 ప్లస్ G2 ప్లస్ G3 కింద వస్తుందమ్మా. సో ఇది ఎలా వస్తుంది అనేది చూద్దాం ఒకసారి. సో మనం ముందు అనుకున్న విధంగా ఇది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి అంటే, వోల్టేజ్ సోర్స్, రెసిస్టర్ ఈ రెండు కూడా సిరీస్లో ఉంటే దీన్ని మనం కరెంట్ సోర్స్ అండ్ రెసిస్టర్ ఈ రెండు కూడా ప్యారలల్గా ఉండే విధంగా మార్చుకోవచ్చు. దీన్ని సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. సో ఎప్పుడైనా సరే మనకి ఒక కరెంట్ సోర్సు, రెసిస్టర్ ప్యారలల్గా కనిపిస్తే మనం వాటిని వోల్టేజ్ సోర్సు, రెసిస్టర్ కింద మార్చేయచ్చు. అయితే రెసిస్టర్ అంటే రెసిస్టరే, వాల్యూస్ ఆర్ సేమ్ ఆర్ అండ్ ఆర్, బట్ వోల్టేజ్ అంటే కరెంట్కి ఈక్వల్ కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే అకార్డింగ్ టు ఓమ్స్ లా, మనం ఓమ్స్ లా వాడి ఏం చేయాలి అంటే ఇక్కడ వోల్టేజ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు కాబట్టి దీన్ని కరెంట్లోకి మార్చాలి. సో కరెంట్ మనకు తెలుసు కదా, ఓమ్స్ లా ఈజ్ ఈక్వల్ టు, ఓమ్స్ లా అంటే దాని డెఫినేషన్ వేరేగా ఉంటుంది. డెఫినేషన్ ఏంటంటే కరెంట్ పాసింగ్ త్రూ ఎనీ ఎలిమెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ దట్ ఎలిమెంట్. అప్పుడు ఏమవుతుంది? I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V అవుతుంది. ఆ ఎలిమెంట్ అనేది రెసిస్టర్ అయితే అప్పుడు V ఈజ్ ఈక్వల్ టు IR అవుతుంది. ఓకే, అది విషయం. సో ఇప్పుడు అది ఓమ్స్ లా, V ఈజ్ ఈక్వల్ టు IR. సో V తెలుసు, R తెలుసు, నాకు I కావాలి కాబట్టి సో V ఈజ్ ఈక్వల్ టు IR ప్రకారం I అంటే V/R కాబట్టి ఈ మార్చుకునే క్రమంలో ఇక్కడ కరెంట్ కావాలి, కరెంట్ సోర్స్ దగ్గర నాకు కరెంట్ కావాలి. సో ఆ కరెంట్ని Vని Rని యూజ్ చేసి నేను కడతాను. ఎలా కట్టాలి? V/R అని వేసి కట్టాలి. సో ఇది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ సింపుల్గా. ఓకే, అఫ్ కోర్స్ ఇది కూడా ఒక నెట్వర్క్ అనాలిసిస్ టెక్నిక్స్లో ఇది ఒక టెక్నిక్ అనమాట. అంటే కిర్చాఫ్స్ కరెంట్ లా, వోల్టేజ్ లా అవన్నీ చెప్పుకున్న తర్వాత సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్పుకుంటాం. సో ఈ టెక్నిక్ని ఇక్కడ యూజ్ చేస్తాం. యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది మనకి ఇక్కడ క్లియర్గా మీరు చూస్తే వోల్టేజ్ అండ్ రెసిస్టర్ ఈ రెండు కూడా మనకి V/R R కింద మారుతున్నాయి. అంటే ఇక్కడ V1 ఉంది, ఇక్కడ R1 ఉంది, సారీ సో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇక్కడ V1 ఉంది, ఇక్కడ R1 ఉంది, ఈ రెండు కూడా మనకి సిరీస్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కాంబినేషన్ని నేను తీసేసి ఒక కరెంట్ సోర్స్ అండ్ రెసిస్టర్ కింద మారుస్తాను. ఎందుకు అలా మార్చాల్సి వస్తుంది అంటే మనకి ఇక్కడ అంతా కూడా ప్యారలల్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇది ఒక కాంబినేషన్ అనుకుంటే కాంబినేషన్ 1 అండ్ కాంబినేషన్ 2 అండ్ కాంబినేషన్ 3 ఈ మూడు కూడా ప్యారలల్లో ఉన్నాయి. సో ప్యారలల్లో ఉండేటప్పుడు మనకి వోల్టేజ్ సోర్స్లు కనుక ఉంటే వాటిని కరెంట్ సోర్స్లోకి మార్చుకుంటే మనకి చాలా అడ్వాంటేజ్. ఎందుకని? మనం కిర్చాఫ్స్ కరెంట్ లా వేసి మ్యాటర్ ఫినిష్ చేసేయచ్చు. ఓకే, సో అదే విధంగా మనం ఇక్కడ వేసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఏం చేసాము? V1 R1 అంటే ఈ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసి ఈ విధంగా మార్చుకుంటున్నాం. ఎలా వస్తుంది అది? V1/R1 R1 అని వస్తుంది. సింప్లీ 1 వేసాం అంతే. ఇందులో 1 వేసుకుంటే వచ్చాయి. సో ఈ బ్రాంచ్ అనేది ఈ విధంగా మారిపోయింది. సిమిలర్లీ 2 కూడా అలానే మారిపోయింది. V2 R2 కూడా V2/R2 R2 కింద మారిపోయింది.
అలానే V2R3 కూడా V2/R3 కింద మారిపోయి ఫైనల్గా మనకి ఇది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు వచ్చినప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే ఆబ్వియస్గా ఇక్కడ నుంచి మనకి ఈజీ అయిపోద్ది మ్యాటర్. సో ఈ 3 కరెంట్ సోర్స్లు తీసేసి ఒకే కరెంట్ సోర్స్ పెట్టుకుంటాం. అలానే ఈ 3 రెసిస్టర్లు తీసేసి ఒకే రెసిస్టెన్స్ పెట్టుకుంటాం. సో ఆబ్వియస్గా ఏం పెట్టుకుంటాం, ఇక్కడ కరెంట్ సోర్స్ ఒకటే పెట్టుకోవాలి కాబట్టి ఈ 3 కరెంట్లు మనకి ఏమవుతున్నాయి, KCL వాడి మనం మూడింటిని యాడ్ చేసి పడేస్తాం. చాలా సింపుల్ టెక్నిక్ అమ్మా. ఈవెన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కూడా చాలా చాలా ఈజీ ఈ టెక్నిక్ వలన. ఓకే, మూడింటిని కూడా కరెంట్ సోర్స్లే కాబట్టి ఈ మూడింటిని కూడా మనం యాడ్ చేసి KCL వాడి యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే నాకు టోటల్ కరెంట్ వస్తుంది. అలానే R ఈక్వివలెంట్ ఉంది. R ఈక్వివలెంట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ విత్ అనదర్ రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ విత్ అనదర్ రెసిస్టెన్స్. సో 3 రెసిస్టర్లు కూడా ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఆ ఈక్వేషన్ నేను ఇక్కడ వేసుకోవాలి. వేసుకున్నప్పుడు నాకు ఎలా వస్తుంది, కరెంట్ సోర్స్ ఉంది, ఇన్ ప్యారలల్ విత్ రెసిస్టెన్స్ ఉంది. మళ్ళీ దీన్ని నేను ఏం చేసుకుంటానంటే వోల్టేజ్ సోర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాను. ఎందుకని, నా రెసిస్టర్ ఇక్కడ RL ఉంది కదా, ఈ RLని నాకు ఎలా రావాలి అనుకుంటే ఈ RL అనేది నాకు వోల్టేజ్ సోర్స్కి సిరీస్లో వస్తే నాకు ఈజీగా ఉంటుందన్నమాట. ఒకటే లూప్ ఉన్నప్పుడు ఐఎమ్ లుకింగ్ ఫర్ వోల్టేజ్ సోర్సెస్. ఎప్పుడైనా సరే లూప్ ఒకటే ఉంది అంటే అందులో వోల్టేజ్ సోర్స్ ఉండేలా చూసుకోండి, అది ఈజీ అవుతుంది. ఓకే, లేదు 2-3 చాలా లూప్స్ ఉన్నాయి, అందులో వోల్టేజ్ సోర్స్లు ఉన్నాయంటే వాటిని ఇమీడియట్గా మీరు కరెంట్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే బెటర్. ఓకే, అది టెక్నిక్ అనమాట. సో ఇప్పుడు ఏం jరుగుతుంది మనకి, ఫస్ట్ కరెంట్ కడదాం. కరెంట్ ఏ విధంగా వస్తుంది, ఈ 3 కరెంట్లని యాడ్ చేస్తే మనకు కరెంట్ వస్తుంది. ఏంటవి కరెంట్స్, V1/R1 ప్లస్ V2/R2 ప్లస్ V3/R3, సింపుల్. అలానే రెసిస్టెన్స్ R ఈక్వివలెంట్ అనేది మనం చెప్పుకున్నాం కదా. R ఈక్వివలెంట్ అంటే ఆబ్వియస్గా R ఈక్వివలెంట్ అంటే ఏంటి, ఈ 3 కూడా ప్యారలల్లో వస్తే అది ఎంతో అది R ఈక్వివలెంట్. సో ఇది ప్యారలల్ ఫార్ములా, 1/R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సింపుల్ కాన్సెప్ట్ అమ్మా. సో ఇక్కడ మనం ఏంటంటే G అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. G ఈజ్ ఈక్వల్ టు 1/R. ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ ది కేస్, ఈ విధంగా ఉంటే ఇప్పుడు I1 ఏమవుతుందో చూడండి. I ఈజ్ ఈక్వల్ టు V1/R1, అది Gని సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమైంది, V1G1 ప్లస్ V2G2 ప్లస్ V3G3 అవుతుంది. అలానే R ఈక్వివలెంట్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ 1/R1 అంటే ఏమైంది మనకి G1 అవుతుంది, ప్లస్ 1/R2 అంటే G2 అవుతుంది, ప్లస్ 1/R3 అంటే G3 అవుతుంది. కానీ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ G1 ప్లస్ G2 ప్లస్ G3 అనేది 1/R ఈక్వివలెంట్కి ఈక్వల్. సో ఇప్పుడు R ఈక్వివలెంట్ ఏంటో చెప్పండి. R ఈక్వివలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/G1 ప్లస్ G2 ప్లస్ G3. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే దీన్ని ఈ సర్క్యూట్ కింద మార్చుకుంటాం. ఈ సర్క్యూట్ అంటే ఏంటి, వోల్టేజ్ రెసిస్టర్. ఇక్కడ వోల్టేజ్ ఎలా వస్తుందమ్మా, ఆబ్వియస్గా కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ ఈజ్ వోల్టేజ్, అది వస్తుంది. సో కరెంట్ మనకు తెలుసు, ఈ విధంగా కట్టుకున్నాం. రెసిస్టెన్స్ మనకు తెలుసు. మళ్ళీ ఈ స్టెప్కి వస్తే కరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ G తెచ్చుకున్నాం, అలానే R ఈక్వివలెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ G తెచ్చుకున్నాం. సో ఈ రెండింటిని యూజ్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ ఫైనల్గా ఈ సర్క్యూట్ ఒకటే వస్తాయి. ఇప్పుడు VM అంటే ఏంటో చెప్పండి. VM అంటే I ఇంటూ R ఈక్వివలెంట్. I అంటే ఏంటి, I అంటే ఇది, ఇంటూ R ఈక్వివలెంట్ ఏంటి ఇది. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది మనకి VM వస్తుంది. సో VM ఈజ్ ఈక్వల్ టు VG1 ప్లస్ VG2 ప్లస్ VG3 హోల్ డివైడెడ్ బై G1 ప్లస్ G2 ప్లస్ G3. చాలా సింపుల్ కాన్సెప్ట్. సో RM అనేది ఎలాగో తెలుసు కదా, RM అన్న R ఈక్వివలెంట్ అయినా ఒకటే. సో దట్ ఈస్ 1/G1 ప్లస్ G2 ప్లస్ G3. సో సింపుల్, ఇంత ఈజీగా ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో ఎప్పుడైనా సరే ఈ టైప్లో కనుక ప్రాబ్లమ్స్ మనకి ఇస్తే మనం డెఫినెట్గా మిల్మెన్స్ థియరంలోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఒక్క నిమిషం మనం చూడాల్సింది ఏంటంటే ఓన్లీ స్ట్రక్చరే చూడాలి. వోల్టేజ్ సోర్స్ ఇన్ సిరీస్ విత్ ది రెసిస్టెన్స్ అండ్ దట్ కాంబినేషన్ ఈజ్ ఇన్ ప్యారలల్ విత్ సమ్ అదర్ సేమ్ కాంబినేషన్స్. ఓకే, ది వాల్యూస్ మే బి డిఫరెంట్, వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉండొచ్చు కానీ ఆ కాంబినేషన్ అనేది సేమ్గా ఉంటుంది. వోల్టేజ్ సోర్స్ రెసిస్టెన్స్, వోల్టేజ్ సోర్స్ రెసిస్టెన్స్, వోల్టేజ్ సోర్స్ రెసిస్టెన్స్ అండ్ అవి కూడా సిరీస్లో ఉండాలి. వోల్టేజ్ సోర్స్ రెసిస్టెన్స్ సిరీస్లో ఉండి ఈ కాంబినేషన్ అనేది ప్యారలల్ కాంబినేషన్స్లో సేమ్ ఉంటే అప్పుడు మిల్మెన్స్ థియరం మనం వాడడానికి వీలవుతుంది. ఓకే, అండ్ మిల్మెన్స్ థియరం ఫార్ములా అనేది చాలా సింపుల్, VM RM. VM అనేది ఏంటి,
Vm అంటే V1 G1 ప్లస్ V2 G2 ప్లస్ V3 G3 హోల్ డివైడెడ్ బై G1 ప్లస్ G2 ప్లస్ G3. ఓకే, మీరు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో చూసుంటారు. ఆ విధంగా మనం చూసుకున్నా సరే ఇది వోల్టేజ్, ఇది కూడా వోల్టేజే. ఇది జీ అంటే మనకి కండక్టెన్స్ అంటారు. సో 1/R మనం అలానే తీసుకోవచ్చు, లేదా G అనేది తీసుకోవచ్చు. సో సమ్మేషన్ కాబట్టి ఆబ్వియస్గా మనకి ఫైనల్గా వచ్చేది కూడా వోల్టేజ్ G1 వోల్టేజ్ ఇంటూ జీలోనే వస్తుంది. కింద G ఉంది, G కూడా సమ్మేషన్ కాబట్టి కింద కూడా G వస్తుంది. సో G పోతే మనకు మిగిలేది వోల్టేజ్. ఓకే, అలా కూడా మనం చూసుకోవచ్చు. సో ఇది కూడా అంతే. సో 1/G ప్లస్లు అంటే ఫైనల్గా మనకి G వస్తుందమ్మా. సో 1/G అంటే అది రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇది కాన్సెప్ట్ అనమాట. అంటే ఇక్కడ కండక్టెన్స్ అనేది మనం ఎక్స్ట్రాగా ఒక టర్మ్ అనేది పెట్టుకొని సింపుల్గా 1/R అనేది కండక్టెన్స్, దాంతో మనం ప్రొసీడ్ అయిపోయాం. ఓకే, సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో చెప్తే నేను ఇమీడియట్గా సాల్వ్ చేసి పెడతాను. ఓకే, ఇది 5th థీరం. ఇంకా 3 థీరమ్స్ ఉన్నాయి. ఆ 3 థీరమ్స్ కూడా చెప్పిన తర్వాత సో నెట్వర్క్ థీరమ్స్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కేర్ఫుల్ లిజనింగ్. సో అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి, సో దట్ అందరికీ కూడా ఈ విషయం తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.